ఈ చిన్నారి పేరు నరేంద్ర. చిన్న వయసులోనే ధైర్యం, తెలివి, నిజాయితీ అతనిలో స్పష్టంగా కనిపించేవి. నిజం మాట్లాడ్టానికి అతనెప్పుడూ భయపడలేదు. అబద్ధం అతనికి అసహ్యం. పుస్తకాలు అతని స్నేహితులు. అన్నిటినీ అందంగా నమ్మడం కాదు, అర్థం చేసుకోవాలనుకున్నాడు. అప్పుడే ఒక ప్రశ్న తన మనసును కుదిపేసింది. దేవుడు నిజంగా ఉన్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం అనేక మందిని అడిగాడు. సాధువులను, పండితులను. సమాధానాలు వచ్చాయి, కాని అనుభవం లేదు. అప్పుడే రామకృష్ణ పరమహంసను కలిశాడు. నేరుగా అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా? రామకృష్ణుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అవును, నేను దేవుణ్ణి చూశాను. నువ్వు నన్ను చూస్తున్నంత స్పష్టంగా. ఈ స్పష్టతే నరేంద్ర జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. నరేంద్ర నుంచి వివేకానందుడు మాత్రమే పుట్టలేదు. ఒక త్యాగి, ఒక యోధుడు, ఒక సాధకుడు తయారయ్యాడు. భారతదేశం తిరిగాడు, పేదరికాన్ని చూశాడు, బాధను అనుభవించాడు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. భారతదేశం గొంతును ప్రపంచానికి వినిపించాలి. 1893 చికాగో నగరం. ప్రపంచ మత సభలో 100 మంది పండితులు. వాళ్ల మధ్య ఒక భారతీయ యువ సన్యాసి నిశ్శబ్దంగా లేచాడు. అతని పేరు నరేంద్ర. ప్రేక్షకుల వైపు చూశాడు. గాఢమైన స్వరంతో తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఆ మాటతో అక్కడున్న ప్రతి మనసు స్తంభించిపోయింది. అతని ఉపన్యాసం అయిపోయింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత ఆ సభ అంతా చప్పట్లతో మోగిపోయింది. ఆ రోజు ఒక వ్యక్తి కాదు, భారతదేశం ప్రపంచ వేదికపై మాట్లాడింది. నరేంద్ర ఇక కేవలం ఒక సన్యాసి కాదు, ప్రపంచానికి స్వామి వివేకానందుడు అయ్యాడు.